వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. టుడే మనకి ప్రముఖ మ్యాగజైన్స్లో మనం చూసుకున్నట్లయితే అన్ని మ్యాగజైన్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి కీలకమైనటువంటి ఒక తీర్పు అనేది మనకి వార్తల్లో రావడం జరిగింది. ఆ కీలకమైనటువంటి తీర్పు ఏంటి అనేది ప్రధానంగా చూసుకుంటే ఆ తీర్పు యొక్క ప్రధాన అంశము ఏమిటి అంటే రాజద్రోహంపై అనేది ఆ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఆ రాజద్రోహం అనేది ఎప్పటి నుండి ఉండే సమస్య కాదది. స్వతంత్ర కాలంలో అంటే స్వతంత్ర ఉద్యమ కాలంలో భారతీయులకు అనేది ఒక వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం ఏదంటే రాజద్రోహము. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది యొక్క పౌరులని తమ యొక్క స్వేచ్ఛ అంటే పౌరుల స్వేచ్ఛని హరింపచేసేటువంటి ఒక కేసే ఏంటి, ఒక తీర్పే ఏంటంటే రాజద్రోహానికి సంబంధించి. కాబట్టి అటువంటి రాజద్రోహానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పుతో సుప్రీంకోర్టు మనకు వార్తల్లోకి వచ్చింది. మరి అటువంటి కీలకమైనటువంటి తీర్పు ఏంటి, అసలు రాజద్రోహం అంటే ఏంటి, ఆ రాజద్రోహానికి ఇంక్లూడ్గా ఉండేటువంటి 124A ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలో ఉండే 124A ఏం చెప్తుంది, అసలు రాజద్రోహానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఇది లాస్ట్ 1 ఇయర్ నుండి మనకు న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఈ రాజద్రోహానికి సంబంధించి ప్రధానంగా మనం ఏ విషయాలు అనేవి డిస్కషన్ అనేది చేస్తామనేది. ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ చేసిన అంశాలు ఏంటంటే ఈరోజు ఏం జరిగింది, అసలు ఈరోజు రాజద్రోహం మీద శాడిషన్ అనేసి అంటారు, శాడిషన్ లా అంటారు, అంటే రాజద్రోహ చట్టము అని. ఈ శాడిషన్ లా ప్రకారంగా కరెంట్ స్టేటస్ ఏంటి, ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది ఈరోజు అనేది చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇందులోన. సెకండ్ వన్ ఏంటంటే అసలు ఈ రాజద్రోహానికి ఇంక్లూడ్ అయ్యేటువంటి ఆర్టికల్ 124A, అసలు 124A అంటే ఏంటి, అంటే రాజద్రోహము అంటే ఏంటి అని చూస్తాం. నెక్స్ట్ ఈ రాజద్రోహం అనేది బ్రిటిష్ వారి కాలం నుండి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అంటే రాజద్రోహానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అనే అంశాలు చూస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా రాజద్రోహం మీద వచ్చినటువంటి కేసెస్ ఏంటి అనేది చూస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ రాజద్రోహానికి ఏ విధంగా లింకప్ అనేది చేసుకోవాలి, అంటే భారత రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్కి అనేది ఇది అనేది లింకప్ చేసుకోవాలి అనేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు అనేది ఇక్కడ చూస్తాం. కాబట్టి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అసలు రాజద్రోహము అంటే ఏంటి. మీరు ఈనాడు పేపర్లో కానీ అదేవిధంగా సాక్షి ఎడిషన్స్లో కానీ ప్రధానంగా ఏ మ్యాగజైన్లో చూసుకున్నా ఈరోజు మనకు ప్రధానంగా వార్తల్లో ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ రాజద్రోహము అనేది. మరి రాజద్రోహము అంటే ఏంటి అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా మొదటగా రాజద్రోహము అంటే ఏంటో చూసే ముందు ఇది ఎందుకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉందనేది చూసుకోవాలి. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఇది ఉండడానికి ప్రధాన కీలకమైనటువంటి అంశం ఏంటంటే చాలా అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ప్రజా పాలకులు ఎవరైతే ఉంటారో అంటే మనకి రూలింగ్ చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగెనెస్ట్గా కొన్ని ఉద్యమాలు అనేవి చెలరేగుతున్నాయి. అదేవిధంగా కొన్ని ఉద్యమాలే కాకుండా ప్రజలు అనేది కొంతమంది నాయకులను అనేది కొన్ని సందర్భాల్లో విమర్శించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఈ సందర్భంలో 2021 జూలై నుండి ఇది ప్రధానంగా మనకి న్యూస్లో అనేది ఉండడం జరిగింది. రీసెంట్గా అప్పటి నుండి మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక నాయకుడు అయినటువంటి కృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క ప్రభుత్వం నుండి ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. లేదా సామాన్య పౌరులు కానీ ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఓకేనా. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకు ఉందా లేదా అనేది చెప్పడమే ఈ యొక్క రాజద్రోహం. అంటే ప్రధానంగా రాజద్రోహం మీద రీసెంట్గా ఇలాగ ప్రజలు అనేది ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ పాలకులను అనేది విమర్శించవచ్చా విమర్శించకూడదా అనే దాని మీద రీసెంట్గా మనకి 3 వ్యక్తులతో కూడినటువంటి ధర్మాసనం అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎవరు ఆ 3 వ్యక్తులు అనేది చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఈ యొక్క ఎన్వి రమణ ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే ఎవరు మనకి ఎన్వి రమణ సుప్రీంకోర్టు సీజే అంటే ఎన్వి రమణ. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి హిమ కోయిలి అంటే జస్టిస్ హిమ కోయిలి. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే సెకండ్ పర్సన్ ఎవరంటే హిమ కోయిలి. థర్డ్ వన్ ఎవరు అంటే మనకి సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్.
జస్టిస్ సూర్యకాంత్. ప్రధానంగా రాజద్రోహానికి సంబంధించి వీళ్ళు ముగ్గురు ఈరోజు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాజద్రోహానికి వ్యతిరేకంగా అనేక కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. అసలు రాజద్రోహం అంటే ప్రజలు ప్రభుత్వాన్ని అనేది వ్యతిరేకించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ముగ్గురితో కూడినటువంటి ధర్మాసనం అనేది ఈరోజు మనకి ప్రధానంగా ఏంటంటే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే తీర్పు ఇవ్వలేదు, ఇంకా ఇది తీర్పు వెలువరిస్తుంది. బట్ దీనికి సంబంధించినటువంటి అంశం మీద పరిశీలించినటువంటి ధర్మాసనం ఏంటంటే ఎన్వి రమణ, హిమకోయిలి, సూర్యకాంత్. మరి ఆ ధర్మాసనం ఏంటి, ఆ ధర్మాసనంలో ఉండేటువంటి కీలక అంశాలు ఏంటి మనం చూసే ముందు అసలు రాజద్రోహం అంటే ఏంటి అనేది క్లారిటీగా, దాని హిస్టరీ అనేది క్లారిటీగా తెలిస్తే కరెంట్ ఇష్యూ అనేది మనకు అర్థమవుతుంది. ప్రధానంగా రాజద్రోహము అంటే ఏంటంటే ప్రజల్ని పరిపాలించేటువంటి ఎవరైతే ప్రజానాయకులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రజల్ని పరిపాలించేటువంటి ప్రజానాయకులు అనేది ఈ యొక్క ఎటువంటి ద్వారా కానీ అంటే మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ అంటే మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ మరి ఏ విధంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలు ఆ ప్రభుత్వ నాయకులను అనేది వ్యతిరేకించకూడదు. అర్థమైందా రాజద్రోహం అంటే? ఒక్కసారి చూడండి, రాజద్రోహము అంటే ఏంటి అనేది చెప్తున్నానంటే మన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు తమ యొక్క రాతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ లేదా ఏ విధంగానైనా ప్రజలు అనేది ప్రభుత్వాన్ని లేదా ప్రజా నాయకులను అనేది ఏ విధంగా కూడా విమర్శించకూడదు. ఒకవేళ అలా విమర్శిస్తే ఆ వ్యక్తి మీద ప్రభుత్వం అనేది పెట్టేటువంటి కేసునే ఏమంటారంటే రాజద్రోహము అంటారు. అంటే రాజద్రోహం ఆ పేర్లోనే ఉండే మీనింగ్ అర్థం చేసుకోండి. రాజా అంటే ఏంటి? రాజు అంటే రాజును పరిపాలిస్తున్న సందర్భంలో అతనికి ద్రోహం చేస్తే అంటే రాజు అనేది పరిపాలించడానికి ఉన్నాడు, ప్రజానాయకులు ప్రజల్ని పరిపాలించడానికి ఉన్నారు. అటువంటి ప్రజల మీద వ్యతిరేకంగా ఎవరైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ రాతల ద్వారా మాటల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిగించి వారికి అనేది ఇబ్బంది పెడితే అటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఒక కేసునే ఏమంటారంటే రాజద్రోహం అంటారు. ఈ రాజద్రోహం అనేది ప్రధానంగా చూసుకుంటే మనకి ఏంటంటే 3 సంవత్సరాల నుండి అంటే 3 years నుండి ఒకవేళ రాజద్రోహానికి లోనైన వ్యక్తి 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదీ వరకు అనేది మనకి ఏంటంటే శిక్ష అనేది పడడం అనేది జరుగుతుంది. జీవిత ఖైదీ వరకు అనేది శిక్ష అనేది పడుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది. ఇంకోసారి ఏం చేస్తారు, జరిమానా ప్లస్ జీవిత ఖైదీ శిక్ష అనేది వేస్తారు. అంత అద్భుతంగా అనేది ఈ యొక్క రాజద్రోహం మీద ఎవరైనా విమర్శలు చేస్తే అటువంటి విమర్శలకు అనేది జీవిత ఖైదీ లేదా 3 years లేదా జరిమానా అనేటువంటి శిక్షలు అనేవి ఉన్నాయి. ఇది రాజద్రోహము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రజల్ని పరిపాలించేటువంటి నాయకులకి ఎవరూ కూడా విమర్శించకూడదు. అలా విమర్శిస్తే ఆ విమర్శించే వ్యక్తి మీద ప్రభుత్వం ప్రవేశపెట్టే లేదా ప్రభుత్వం పెట్టేటువంటి కేసునే ఏమంటారంటే రాజద్రోహం అంటారు. మరి ఇలా రాజద్రోహం అనేది ప్రజల మీద అంటే ఈ ప్రభుత్వం ప్రజల మీద పెట్టే ఈ కేసు అనేది అసలు కరెక్టా రాంగా అనేది రీసెంట్గా వీళ్ళు ముగ్గురు కూడినటువంటి ధర్మాసనం అనేది ఈరోజు తీర్పు ఇచ్చారు. ఇలా ప్రజలు మాట్లాడే హక్కు లేదా? అంటే ప్రభుత్వం చేసేవన్నీ రైటేనా? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం చేసే పనులన్నీ రైటే అవుతాయా? రాంగ్ అసలు అవ్వా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అనేది మనకు లేదా? అసలు ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? ఒకసారి ఆలోచించండి. భారతదేశ పౌరులై మనకు భారత రాజ్యాంగం ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. ఈ స్వేచ్ఛలో ప్రశ్నించే హక్కు కూడా ఒక స్వేచ్ఛ. మరి రాజు కానీ లేదా ప్రభుత్వం కానీ తప్పు చేస్తే ప్రజలకు ప్రశ్నించే హక్కు అనేది ఉందా లేదా అని అడుగుతున్నా. ఖచ్చితంగా ఉందా లేదా? ఒకవేళ ప్రశ్నించిన ప్రతిసారి కూడా కేసులు పెడితే మానవుడికి నిజంగా స్వేచ్ఛ అనేది ఉన్నట్ట? ఒకసారి చెప్పండి. స్వేచ్ఛ లేనట్టే కదా. అంటే ప్రభుత్వం తప్పు చేయదా? ఖచ్చితంగా తప్పు చేస్తుందండి. అంటే 19(1)A ఆర్టికల్ ఒకసారి మీరు మన యొక్క ఇండియన్ పాలిటీలో చూసుకుంటే అంటే భారత రాజ్యాంగంలో 19(1) సబ్ క్లాస్ 1A ఏం చెప్తుంది? భావ ప్రకటన హక్కు గురించి చెప్తుంది. అంటే రైట్ టు ద ఈ యొక్క స్పీచ్. అంటే రైట్ టు స్పీచ్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి తన యొక్క భావాన్ని తాను అనేది ఏంటి బయటికి చెప్పే హక్కు అనేది మనకు ఉంది. కాబట్టి ప్రశ్నించడం కూడా మనకు అనేది రాజ్యాంగం అనేది ఇచ్చింది. మరి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించేటువంటి హక్కు అనేది దేనికి ఎందుకు వస్తుంది? 19(1)A కిందకు వస్తుంది. మరి అలా ప్రశ్నిస్తే ఎందుకు కేసులు పెడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టా రాంగా అనేదే వీళ్ళు ముగ్గురు కూడా కూడిన ధర్మాసనం అనేది ఇచ్చారు. ఈ ధర్మాసనం ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే
ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఉంది. ఇలా ప్రశ్నించేందుకు ప్రభుత్వాలు ప్రజల మీద కేసులు అనేది పెట్టకూడదు. ప్రభుత్వము ప్రజలు అనేది కేసులు పెట్టకూడదు. అలా ఎవరు కూడా పెట్టకుండా ఇప్పుడు అనేది దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీర్పు అనేది జూలైలో మేము వెలువరిస్తున్నాం. అంటే దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీర్పు అంటే ఇంకా ఈ తీర్పు ఇవ్వలేదు. ఈ జడ్జిమెంట్ జూలైలో మేము అనేది ఇస్తాం. కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వం చేస్తున్నది రాంగ్. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాంగ్ కండిషన్ ఏదైతే ఉందో ఇక నుండి ఏ వ్యక్తి మీద ప్రశ్నించే ఏ వ్యక్తి మీద ప్రభుత్వం అనేది కేసు పెట్టకూడదు అనేది రీసెంట్గా ఈ ముగ్గురు కూడినటువంటి ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు వరకు ఇలా రాజద్రోహం మీద ఎంతమంది భారతదేశంలో బలైపోయారంటే 13,000 మంది ఇప్పుడు వరకు అనేది జైల్లో ఉన్నారు ఇంకా కూడా. అంటే రాజును ప్రశ్నించేందుకు 13,000 మంది ఈరోజు ఇంకా జైల్లో అనేది ఇంకా ఉన్నారండి. కాబట్టి అటువంటి 13,000 మందిని అనేది విముక్తి అనేది చెయ్యండి. ఈ యొక్క ఇంకా ఇప్పుడు నుండి జూలై వరకు అనేది అంటే తీర్పు వెళ్ళిపోయిన వరకు కొత్తగా ఎవరిమైనా కూడా ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయొద్దు. ఎవరికి కూడా అంటే ఈ రాజద్రోహం మీద ఇంకా ఎవరి మీద కేసులు అనేది పెట్టొద్దని రీసెంట్గా సుప్రీంకోర్టులో వీళ్ళు ముగ్గురుతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు అనేది తీర్పు ఇచ్చింది. దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీర్పు ఎప్పుడు ఇస్తుందంటే జూలైలో ఇస్తుంది. అంటే ఇచ్చేసినట్టే ఒక విధంగా. ఎందుకు ఇలా కేసులు పెట్టొద్దు అంటే రాజద్రోహం అనేది ప్రజలకు అనుకూలంగా అనేది తీర్పు ఇచ్చినట్టే. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీర్పు అనేది ఎప్పుడు ఇస్తుందంటే జూలైలో ఇస్తుంది. కాబట్టి అసలు మరి రాజద్రోహం మీద 13,000 మంది నలిగిపోతున్నారు కదా. 19(1)A ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది? భావ ప్రకటన హక్కు గురించి అని చెప్తుంది కదా. అసలు ఏంటి ఈ రాజద్రోహం అనేది ఎలా వచ్చింది? బ్రిటిష్ వారి కాలంలో ఎవరు పెట్టారు? 124A ఏంటి అనేటువంటి కొంత హిస్టారికల్ మ్యాటర్ అనేది మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి? రాజద్రోహం అంటే ఏంటి, ప్రజెంట్ ఎవరు ఈ ధర్మాసనం మీద కేసు వేశారు అని చెప్పాం. సెకండ్ పాయింట్ ఏంటి? డెఫినేషన్ అనేది చెప్పాం. అంటే రాజద్రోహం అంటే ఏంటంటే రాజుకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజును విమర్శిస్తే, అంటే రాజు అంటే ఎవరు? ప్రభుత్వ పాలకులను అనేది విమర్శిస్తే అటువంటి విమర్శించినందుకు ఆ ప్రభుత్వం ఎవరైతే విమర్శించారో వాళ్ళ మీద పెట్టేటువంటి కేసే ఏంటంటే రాజద్రోహం. ఈ రాజద్రోహం గురించి ఇండియన్ పీనల్ కోడ్ ఇదిగోండి ఇక్కడ ఉంది 124A. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే రాజద్రోహం 124A. ఆ డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు. రాజద్రోహం గురించి ఇండియన్ పీనల్ కోడ్లో ఏ సెక్షన్ చెప్తుందంటే 124A చెప్తుంది. మరి అసలు ఈ 124A అనేటువంటి సెక్షన్ అనేది ఎలా వచ్చింది? అసలు 124A యొక్క హిస్టరీ పార్ట్ ఏంటనేది చూస్తాం ఇప్పుడు. అంటే ఈ 124A యొక్క హిస్టరీ పార్ట్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసలు రాజద్రోహం అనేది ఏ విధంగా వచ్చిందంటే మనకి మొట్టమొదటిసారిగా మనకి భారతదేశానికి అనేది స్వతంత్రం అనేది రాకముందు మొట్టమొదటిసారిగా భారతదేశానికి అనేది స్వతంత్రం అనేది రాకముందు చూసుకున్నట్లయితే భారతదేశానికి అనేది స్వతంత్రం రాకముందు అనేది చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశానికి అనేది మొట్టమొదటిసారిగా అనేది స్వతంత్రం రాకముందు అసలు రాజద్రోహము అనేటువంటిది ప్రధానంగా ఏ విధంగా వచ్చింది అనేటువంటి కాన్సెప్ట్ అనేది చూస్తున్నాం. అంటే రాజద్రోహం యొక్క హిస్టరీ అనేది చూస్తున్నాం. 124A అన్న రాజద్రోహం అన్న ఒకటే. దీని యొక్క హిస్టరీ పార్ట్ అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. రాజద్రోహం యొక్క హిస్టరీ అనేది చూస్తున్నాం. ఏంటి రాజద్రోహం యొక్క హిస్టరీ అనేది మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనకి 1837 సంవత్సరంలో ఏంటంటే మనకి 1837 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా థామస్ బాబింగ్టన్ మెకాలే మీరు మెకాలే అనే పేరు విని ఉంటారు. నేను పూర్తి పేరు చెప్పాను అంతే, అర్థమైందా? కాబట్టి థామస్ బాబింగ్టన్ మెకాలే అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏం తయారు చేశారంటే ఇండియన్ పీనల్ కోడ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏంటంటే భారతదేశానికి పరిపాలించడం కోసం ఒక రాజ్యాంగం అనేది లేదు స్వతంత్రానికి ముందు. కాబట్టి భారతదేశ పరిపాలన ఏ విధంగా చేయాలి, బ్రిటిష్ వారు ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక రాజ్యాంగం లాంటి రూపకల్పన ఏంటంటే ఈ యొక్క ఐపీసీ అనేది రూపకల్పన అనేది చేశారు.
ఎప్పుడు రూపకల్పన చేశారు? 1837లో. ఎవరు రూపకల్పన చేశారు? మెకాలే అనేటువంటి వ్యక్తి రూపకల్పన చేశాడు. మరి ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 1860వ సంవత్సరం నుండి ఇది అనేది అమల్లోకి అనేది రావడం అనేది జరిగింది. 1860వ సంవత్సరం నుండి ఇది అమల్లోకి అనేది వచ్చింది. ఏంటి? ఈ ఐపీసీ అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే 1837వ సంవత్సరంలో దీన్ని తయారు చేశారని చెప్తున్నాం కదా. ఎవరు తయారు చేశారు? మెకాలే అని చెప్తున్నాం కదా. ఈ 1837లో మెకాలే తయారు చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా 113వ సెక్షన్లో, అంటే ఐపీసీలో 113వ సెక్షన్లో మొట్టమొదటిసారిగా దేన్ని పెట్టడం జరిగిందంటే ఈ యొక్క రాజద్రోహము అనేటువంటి విషయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాజద్రోహం అంటే ఏంటనేది మీకు తెలుసు. అలా రాజద్రోహం గురించి ఏ సెక్షన్లో పెట్టారంటే 113వ సెక్షన్లో పెట్టారు. ఎప్పుడు? 1837. ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వచ్చింది? 1860లో వచ్చింది. వచ్చినప్పటికీ దీన్ని అనేది ఏం చేశారంటే ఎందుకో కొన్ని కారణాల చేత, అంటే ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అని కొన్ని కారణాల చేత ఏం చేస్తారంటే తొలగించారు. అంటే రాసేటప్పుడు అనేది 113వ సెక్షన్ కింద పెట్టారు. కానీ అమల్లోకి వచ్చినప్పటికి అనేది రాజద్రోహం కింద ఉండే సెక్షన్ అనేది ఉందా? లేదు. కానీ తర్వాత ఏమైంది? 1857లో భారతదేశంలో ఏమిటంటే సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఇది మీరు చరిత్రలో అనేది నేర్చుకుంటారు. సిపాయిల తిరుగుబాటు అనేది మొట్టమొదటిసారిగా మనకి ఎప్పుడు జరిగిందంటే 1857లో అనేది జరిగింది. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతీయులు అనేది బ్రిటిష్ వారికి అనేది వ్యతిరేకమైపోయారు. ఎప్పుడైతే ఈ భారతీయులు బ్రిటిష్ వారికి అనేది వ్యతిరేకమైపోయారో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ భారతీయుల యొక్క వ్యతిరేకతను అనేది అణిచివేయాలి, లేకపోతే భారతీయులు బ్రిటిష్ వారి మీదకి ఇంకా వ్యతిరేకత అనేది చూపిస్తారని బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే 1870వ సంవత్సరంలో ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, దాన్ని సవరించి 124A కింద ఏం చేశారంటే శాడిషన్ లా అనే దాన్ని చేర్చడం అనేది జరిగింది. శాడిషన్ లా అంటే ఏంటంటే రాజద్రోహము, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ లేదా బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తుల మీద కేసు అనేది నమోదు చేస్తాము అని 124A కింద శాడిషన్ లా అనే దాన్ని 1870లో చేర్చారు. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? శాడిషన్ లా లేదా రాజద్రోహాన్ని ఈ యొక్క బ్రిటిష్ వారి కాలంలో ఎప్పుడు చేర్చబడింది అంటాడు. ఎప్పుడు చేర్చబడిందంటే 1870లో చేర్చడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా చేర్చినటువంటి శాడిషన్ లా ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది? ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే మనకి శాడిషన్ లా 1870 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత 1947లో భారతదేశానికి ఏమొచ్చింది? స్వతంత్రం అనేది రావడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసింది. ఈ స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత భారతీయులు అనేది సొంతంగా ఏం తయారు చేసుకున్నారు? రాజ్యాంగాన్ని అనేది తయారు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. మరి రాజ్యాంగంలో మనకు ఒక ఆర్టికల్ చెప్తుంది. ఏంటి ఆ ఆర్టికల్ అనేది? 13వ ఆర్టికల్ చెప్తుంది. మీకు ఇండియన్ పాలిటీ బాగా చదివినట్లయితే ప్రాథమిక హక్కుల్లో 13వ ఆర్టికల్ ఒక విషయం చెప్తుంది. గుర్తుందో లేదో? ఏంటి ఆ విషయం అంటే చాలా ఇంపార్టెంట్. 13వ ఆర్టికల్లో ఉండేటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే యాక్చువల్గా భారత రాజ్యాంగం అమల్లోకి అనేది వచ్చేటప్పుడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం? 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటికి భారత రాజ్యాంగం అమల్లో లేనప్పుడు మనకి ఏది ఉండేది? ఐపీసీ అనేది ఉండేది, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఈ ఐపీసీలో ఉండేటువంటి సెక్షన్లు ఏవైనా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఐపీసీలో ఉండే సెక్షన్లు, అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉండేటువంటి ఐపీసీలో ఉండే సెక్షన్లు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని ఏ సెక్షన్ చెప్తుంది? 13వ సెక్షన్ అనేది చెప్తుంది. 13వ సెక్షన్ అనేది చెప్తుంది. కాబట్టి ఒక్కసారి 13వ సెక్షన్ ఏం చెప్తుందో గుర్తుపెట్టుకోండి. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసే చట్టాలు, ఏ చట్టం అది? ఐపీసీ చట్టం. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసేటువంటి ఐపీసీ చట్టము భారత రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని అంశాలకు వ్యతిరేకంగా ఉంటే చెల్లుతాయా చెల్లవు అనేసి 13వ సెక్షన్ అనేది చెప్తుంది. కానీ మన భారత రాజ్యాంగంలో 13వ సెక్షన్ అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 13వ సెక్షన్ అనేది మనకు ఆ విధంగా చెప్పింది కదా. మరి భారత రాజ్యాంగంలో ఎందుకు చెల్లదు అంటే
19వ ఆర్టికల్ అనేది మనకు ఒకటి ఉంటుంది. 19వ ఆర్టికల్ ఏం చెప్తుంది? భావ ప్రకటన హక్కు గురించి అనేది చెప్తుంది. ఏం చెప్తుందండి? భావ ప్రకటన హక్కు గురించి అనేది చెప్తుంది. అంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి భావాన్ని తాను ప్రకటించే హక్కు అనేది ఉంది. మరి అటువంటప్పుడు రాజద్రోహం అనేది చూడండి, రాజద్రోహం మనం భావాన్ని ప్రకటించేటప్పుడు ప్రభుత్వాలు అరెస్టులు చేస్తున్నాయి కదా, అంటే 19వ ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉందా లేదా? రాజద్రోహము వ్యతిరేకంగా ఉంది. అంటే దేన్ని తొలగించాలి? రాజద్రోహాన్ని యాక్చువల్గా తొలగించాలి. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని తొలగించలేదు. ఎందుకు తొలగించలేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ అనేవి మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. దానికి సంబంధించినటువంటి కొన్ని కేసెస్లో మొట్టమొదటి కేసెస్ ఏంటంటే మనకి రామనందన్ వర్సెస్ గవర్నమెంట్ కేసు 1958లో రామనందన్ వర్సెస్ గవర్నమెంట్ కేసు ఎందుకు తొలగించలేదనే విషయం చెప్తాను చూడండి. రామనందన్ వర్సెస్ గవర్నమెంట్ కేసు, ఈ కేసు అనేది 1958లో మనకి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ భారతదేశ ప్రధానమంత్రిగా ఉండేటువంటి జవహర్లాల్ నెహ్రూ కాలంలో పేదరికం అనేది ఎక్కువగా అయిపోతుందండి. స్వతంత్రం వచ్చే కాలంలో పేదరికం ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉందని రామనందన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూకి అనేది వ్యతిరేకిస్తాడు. ఏమని వ్యతిరేకిస్తాడు? పేదరికం అనేది ఎక్కువగా ఉంది, మీ ప్రభుత్వం అనేది పేదరికం కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యిందని రామనందన్ అనేటువంటి వ్యక్తి అనేది విమర్శిస్తాడు. ఆ విమర్శించినందుకు నెహ్రూ గవర్నమెంట్ రామనందన్ మీద అనేది కేసు పెడుతుంది. అలా కేసు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా రామనందన్ అనేటువంటి వ్యక్తి రాజును వ్యతిరేకించేటువంటి అధికారం అనేది ప్రజలకు ఉంది. ఎందుకు? 19 ఏం చెప్తుంది? భావ ప్రకటన హక్కు. అంటే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఉంది, భావాన్ని ప్రకటించే హక్కు నాకు 19 ఆర్టికల్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అనేది నాకు ఉన్నది అనేసి సుప్రీంకోర్టులో ఆయన చెప్పగానే ఈయనకు అనుకూలంగా కేసు అనేది ఇచ్చింది. దీంతో ఈ కేసులో మరొక విషయం చెప్పింది, రాజద్రోహం అనేది చెల్లదు అని చెప్పింది. కాబట్టి రాజద్రోహం అనేది చెల్లదు అని ఏ కేసులో చెప్పడం జరిగిందంటే రామనందన్ వర్సెస్ గవర్నమెంట్ కేసులు అనేది చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడతో రాజద్రోహం అనేది చెల్లదు అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టే కదా. కానీ మళ్ళీ 1962లో మనకు ఒక కేసు అనేది వస్తుంది. 1962లో వచ్చినటువంటి కేసు ఏదంటే కేదారీనాథ్. ఏ కేసు వస్తుందండి? కేదారీనాథ్ వర్సెస్ బీహార్ గవర్నమెంట్ కేసు అనేది ఒకటి వస్తుంది. ఇది ఎప్పుడు? 1962లో వస్తుంది. ఈ కేదారీనాథ్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. ఈయన ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి కొన్ని మీటింగ్లు అనేది పెడతాడు. అలా ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీరెవరు? ప్రభుత్వం అనేది కరెక్ట్గా పరిపాలన అనేది చేస్తుంది, మీలాంటి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తారు? రాజద్రోహం అనేది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క శాడిషన్ లా అనేది మొట్టమొదటిసారిగా మళ్ళీ కేదారీనాథ్ మీద పెట్టి కేదారీనాథ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మళ్ళీ ఏం చేస్తుంది? రాజద్రోహం అనేది కరెక్ట్గా ఉండాలి, రాజద్రోహం అనేది ఉంటేనే బాగుంటుంది అని మళ్ళీ 1962 నుండి ఈ రోజుటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఏది? రాజద్రోహం అనేది. అంటే ఈ కేసు వల్ల ఏమైంది? రాజద్రోహం అనేటువంటిది అనేది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 1962లో వెలుగులోకి వచ్చింది. అలా వెలుగులోకి వచ్చిన కేసు ఏంటి? కేదారీనాథ్ వర్సెస్ బీహార్ కేసు. అప్పటి నుండి మొన్నటి వరకు కూడా రాజద్రోహం మీద ఎన్నో కేసులు భారతదేశంలో మోపుతున్నాయి. నిజంగా ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదా లేదా అని మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా భారత రాజ్యాంగానికి రాజద్రోహం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ ప్రజా పరిపాలన నాయకుడు అనేది ప్రధానంగా ప్రజల యొక్క విమర్శలను అనేది తీసుకుంటూ ప్రజల యొక్క మెప్పును అనేది పొందాలి. కాబట్టి విమర్శించే అధికారం అనేది ఇక్కడ ప్రజలకు ఉందంటే ప్రశ్నించే అధికారం అనేది ఉంది. మనకు కావాల్సిన హక్కుల కోసం మనం ప్రశ్నించే అధికారం మనకు ఉంది. కాబట్టి అటువంటి హక్కుల్ని అనేది వాళ్ళు విమర్శగా తీసుకుంటే మనకేంటి? ఒకసారి ఆలోచించండి. కదా ఇది రాంగ్ డిసిషన్. కాబట్టి రాజద్రోహము అనేది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ఇటీవల కాలంలో మనకి ఏంటంటే సుప్రీంకోర్టు ఈరోజు ఫుల్ ప్లెజ్డ్ జడ్జిమెంట్ ఇచ్చినట్టే. కాబట్టి దీని పూర్వపరాలు అనేది మళ్ళీ ఎప్పుడు వస్తాయంటే మనకి ఈ యొక్క జూలై 2nd వీక్లో అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. ఇది మనకి రాజద్రోహానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెప్పుకున్నాం. అర్థమైందా? రాజద్రోహంలో ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నటువంటి కొన్ని అంశాలు అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, రాజద్రోహం ఎందుకు వచ్చింది, దాని మీద ఇచ్చిన తీర్పు ఏంటి. రాజద్రోహం అనేది ప్రభుత్వం వాళ్ళు మరి కేసులు పెట్టకూడదు, రాజద్రోహం అనేది ఉండకూడదని రీసెంట్గా మనకి ఎన్వి రమణ, హిమా కోహ్లీ, సూర్యకాంత్ అనేటువంటి 3 సభ్యుల యొక్క ధర్మాసనం అనేది తీర్పిచ్చారు.
ఇంకా ఈ ధర్మాసనంలో ఇచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ఇంకా ఈ ధర్మాసనంలో ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ నుండి కేసులు పెట్టకూడదు, ఉన్నవాళ్ళు అంటే 13,000 మంది ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళందరినీ కూడా బెయిల్ అనేది ఇమీడియట్లీగా అనేది శాంక్షన్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇంకా రెండోది డెఫినేషన్. అసలు రాజద్రోహం అంటే ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శిస్తే ప్రభుత్వం పెట్టేటువంటి ఈ యొక్క కేసునే ఏమంటారంటే రాజద్రోహం అంటారు. దీని కింద శిక్ష ఎలా ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు జీవిత ఖైదీ, జరిమానా కూడా ఉండొచ్చు దాని మీద శిక్షలు. మరి హిస్టరీ ఏంటంటే అసలు రాజద్రోహం కింద మొట్టమొదటిసారిగా ఎప్పటి నుండి వచ్చిందంటే మెకాలే కాలంలో ఇండియన్ పీనల్ కోడ్ తయారు చేయడం 1837లో 113 సెక్షన్ కింద అనేది వచ్చింది. తర్వాత 1860లో అమల్లోకి వచ్చినప్పటికి ఇది లేదు. కానీ మళ్ళీ ఎందుకు పెట్టారు? 1857 సిపాయిల తిరుగుబాటులో భారతీయులు అనేది వ్యతిరేకత అయిపోతున్నారు. ఇలా వ్యతిరేకం అయిపోయినందుకు సిపాయిల తిరుగుబాటు ద్వారా మన యొక్క నాయకులు అంటే భారతీయులను అణచివేయడం కోసం 1870లో 124A శాడిసన్ లా అనేది తెచ్చారు. అలా తెచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది మన స్వతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ మీద పెట్టారు, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ మీద పెట్టారు. ఇటువంటి గొప్ప గొప్ప నాయకుల మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహం అనేటువంటి కేసు పెడితే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ రాజద్రోహం కేసును గాంధీజీ, బాలగంగాధర్ తిలక్ అనేది విమర్శించారు. అలా విమర్శించిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇది క్యాన్సిల్ అయిపోయి. ఎందుకు క్యాన్సిల్ అయిపోయి అని చెప్పాను. ఎందుకు క్యాన్సిల్ అయిపోయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 13వ ఆర్టికల్ చెప్తుంది. ఏం చెప్తుంది? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏవైనా చట్టాలు చేస్తే అంటే ఐపీసీలో ఉండే ఏ సెక్షన్ అయినా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అది చెల్లదని చెప్తుంది. యాక్చువల్గా రాజద్రోహం అనేది 19వ ఆర్టికల్కి అనేది విరుద్ధంగా ఉంది. యాక్చువల్గా రూల్ ప్రకారంగా అయితే చెల్లకూడదు. ఎందుకు? 13 ఆర్టికల్ని బేస్ చేసుకొని చెల్లకూడదు. కానీ మన వాళ్ళు ఉంచారు. ఎందుకు ఉంచారంటే అప్పుడు మళ్ళీ మీకు కేసెస్ అనేవి చెప్పాను. ఏంటి ఆ కేసెస్ అని చెప్పుకున్నాము ఇక్కడ మనము. ఏంటి ఆ కేసెస్ అంటే చూసుకున్నట్లయితే 1958లో రామనందన్ వర్సెస్ గవర్నమెంట్ కేసు. ఈ కేసులో నెహ్రూ ప్రభుత్వాన్ని ఈ యొక్క రామనందన్ అనేటువంటి వ్యక్తి విమర్శించడం వల్ల, రాజద్రోహం అనేటువంటి కేసు వల్ల ఈయనకు బుక్ చేయడం వల్ల రామనందన్ అనేటువంటి వ్యక్తి అనేది సుప్రీంకోర్టుకి వెళ్తే ఈయనకు అనుకూలంగా కేసు ఇచ్చి రాజద్రోహం అనేది ఉండకూడదని ఇచ్చారు. కానీ తర్వాత ఏమైంది? తర్వాత 1962లో కేదార్నాథ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు. ఇలా ఉంటే ప్రతి ఓడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు, ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు, రాజద్రోహం కింద కేసులు పెడితే బాగుంటుందని మళ్ళీ రాజద్రోహం అమల్లోకి వచ్చింది 1962 నుండి ఈ రోజు వరకు కూడా అమల్లో ఉంది. ఈ రోజు ఇచ్చినటువంటి హిమకోయిలి, సూర్యకాంత్, ఎన్వి రమణ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు ఇచ్చినటువంటి కేసులో ఇక రాజద్రోహం మీద కూడా ఎవరు ఎఫ్ఐఆర్ అని బుక్ చేయకూడదు. ఇప్పటి వరకు ఉండే వాళ్ళ వ్యక్తులను అనేది అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా జైలు నుండి అనేది మీరేం చేయాలి? విడిపించండి. ఎవరు కూడా అనేది శిక్ష అనుభవించకూడదు. 124A కింద వీళ్ళు అనేది శిక్ష అనేది రద్దు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫ్ఐఆర్లు అనేవి ఇక్కడ నుండి కొట్టండి, ఇంకా కొత్త కేసులు అనేది ఏం చేయకూడదు, మీరు తీసుకోకూడదు అని రీసెంట్గా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక కరెంట్ ఇష్యూ కాబట్టి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనం చూడడం అనేది జరిగింది. కాబట్టి రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుండి అడిగితే ఇండియన్ పాలిటీని లింక్ చేసుకుంటూ మనం మాట్లాడి ఇండియన్ పాలిటికల్లో 13 ఆర్టికల్ ఏంటి, 19 ఆర్టికల్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చూసేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.